నమస్కారం. ఈరోజు మనం భక్తి, సూఫీ ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది కేవలం వాస్తవాలు చెప్పుకునే మామూలు హిస్టరీ క్లాస్ కాదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని తయారు చేసేవాళ్లు మనల్ని ఎలా ట్రాప్ చెయ్యాలనుకుంటారో వాళ్ళ మైండ్ సెట్లోకి వెళ్ళి చూద్దాం. వాళ్ల గేమ్ ప్లాన్ను మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయబోతున్నాం. అయితే ఈ పరీక్షలు మన జ్ఞానాన్ని పరీక్షిస్తాయా లేక మన వ్యూహాన్ని పరీక్షిస్తాయా? దీనికి సమాధానం నిజానికి రెండు. కాని చాలామంది అభ్యర్థులు కేవలం నాలెడ్జ్ మీదే దృష్టి పెడతారు, స్ట్రాటజీని పూర్తిగా వదిలేస్తారు. అక్కడే అసలు తేడా కొట్టేది. సరియైన వ్యూహంతోనే ఈ పోటీలో ముందు నిలబడగలం. ఇది మన ఇవాల్టి గేమ్ ప్లాన్. ఎగ్జామినర్ వేసే రకరకాల వలల గురించి, అంటే మ్యాచింగ్ ప్రశ్నల దగ్గర నుండి మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నల వరకు, వాటిని ఎలా ఛేదించాలో చూద్దాం. చివరగా ఒక ఫైనల్ చీట్ కోడ్ కూడా ఉంది. సరే, మొదలు పెడదాం. ఫస్ట్, ది అసోసియేషన్ మేజ్ అంటే ఈ జతపరచడం, కాలక్రమం, సమకాలికులు ఇలాంటి ప్రశ్నలన్నమాట. ఎగ్జామినర్కి ఇవి చాలా ఇష్టమైనవి. ఎందుకంటే ఒకే ప్రశ్నలో వ్యక్తులు, ప్రదేశాలు, కాలాలు వీటన్నిటినీ కలిపి మనల్ని బాగా కన్ఫ్యూజ్ చెయ్యొచ్చు. ఒకసారి పట్టిక చూడండి. ఎగ్జామినర్ దృష్టిలో ఇది ఒక బంగారు గనిలాంటిది. ఒకే దగ్గర ఎంత సమాచారముందో చూడండి. 5 ఆచార్యులు, వాళ్ల శతాబ్దాలు, వాళ్ల సిద్ధాంతాలు. దీన్నుంచి ఒక కన్ఫ్యూజింగ్ మ్యాచింగ్ క్వశ్చన్ తయారు చేయడం ఎంత సులభమో కదా. సరిగ్గా ఇదే వాళ్ళు చేస్తారు. మరి అభ్యర్థులు సాధారణంగా ఎక్కడ పొరపాట్లు చేస్తారు? ఇక్కడే చూడండి. 8వ శతాబ్దానికి 11వ శతాబ్దానికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వడం. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత ఈ పేర్లు వినడానికి ఒకేలా ఉంటే గదా, అక్కడే బోల్తా పడతారు. మఠాలు, సంప్రదాయాలు లాంటి చిన్న చిన్న వివరాలను పట్టించుకోకపోవడం. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మన ర్యాంకును వెనక్కి లాగుతాయి. సరే, దీనికొక సింపుల్ చీట్ కోడ్ ఉంది. అదే యాంకర్ అండ్ గ్రూప్ మెథడ్. ఈ మొత్తం టేబుల్ని బట్టి పట్టాలని అస్సలు ప్రయత్నించొద్దు. ముందుగా శంకరాచార్య 8వ శతాబ్దం, రామానుజాచార్య 11వ శతాబ్దం ఇలా ముఖ్యమైన వ్యక్తులను యాంకర్స్గా ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాళ్లని వాళ్ల చుట్టూ కాలక్రమానుసారంగా గ్రూప్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక కీ ఐడెంటిఫైయర్ లింక్ చేయాలి. ఉదాహరణకి శంకరాచార్య అనగానే 4 మఠాలు గుర్తుకురావాలి. ఇలా చేస్తే బ్రెయిన్ మీద లోడ్ తగ్గుతుంది, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, మ్యాచింగ్ ప్రశ్నలను ఎలా డీల్ చేయాలో చూశాం కదా. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. నెక్స్ట్ సెక్షన్, సాల్వింగ్ దే ఫిలాసఫీ పజిల్. అంటే ఈ అసర్షన్, రీజనింగ్, ఆడ్ వన్ అవుట్ లాంటి ప్రశ్నలు. ఇవి కేవలం మన జ్ఞాపక శక్తినే కాదు, మన విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక పర్ఫెక్ట్ అసర్షన్ రీజనింగ్ ట్రాప్. ఒకవైపు అడ్వార్లు, నయనార్లు 7వ శతాబ్దంలోనే కుల వ్యవస్థను వ్యతిరేకించారు. మరోవైపు రామానందుడు 14వ శతాబ్దంలో భక్తిని అన్ని కులాలకు అందుబాటులోకి తెచ్చారు. ఎగ్జామినర్ ఈ రెండింటి మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నామా లేదా అని టెస్ట్ చేయాలనుకుంటారు. ఆ సంబంధాన్ని గమనించకపోతే సులభంగా ట్రాప్లో పడిపోతాం. అలాగే ఆడ్ వన్ అవుట్ ప్రశ్నలు కూడా. ఒక గ్రూప్ ఇచ్చి అందులో సంబంధం లేనిదేది అని అడుగుతారు. ఈ టేబుల్ చూడండి. కింది వాటిలో తులసీదాస రచన కానిది ఏది అని అడిగారనుకోండి, ఆప్షన్స్లో సాహిత్యరత్న ఇస్తారు. మిగతావన్నీ ఆయనవే. కాని సాహిత్యరత్న సూరదాస రచన. ఇది ఉద్దేశపూర్వకంగా మనల్ని తప్పుదోవ పట్టడానికి పెట్టిన ఒక ట్రాప్. సో ఈ పజల్స్ని సాల్వ్ చేయడానికి చీట్ కోడ్ ఏంటంటే ది ఐసోలేషన్ టెక్నిక్. అంటే విడగొట్టి చూడటం. A/R క్వశ్చన్స్లో ముందు అసర్షన్ మాత్రమే చదవండి, అది నిజమా కాదా. తర్వాత రీజన్ మాత్రమే చదవండి, అది నిజమా కాదా. ఫైనల్గా ఆ రీజన్ అనేది అసర్షన్కి సరైన వివరణ అవుతుందా. ఇలా విడగొట్టి చూస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇప్పుడు చాలామంది ఎక్కువగా భయపడే ప్రశ్నల రకానికి వద్దాం. అదే బహుళ వాక్యాల ప్రశ్న, అంటే MSQ. 4 లేదా 5 వాక్యాలు ఇచ్చి వాటిలో ఏవి సరైనవి అని అడుగుతారు. వీటితో ఉన్న పెద్ద సమస్యేంటంటే ఒక చిన్న వివరంలో తప్పు చేసినా మొత్తం ప్రశ్నకు మార్కులు పోతాయి. ఎగ్జామినర్ ఈ ప్రశ్నలను ఎలా తయారు చేస్తారో చూడండి. ఒక్క వ్యక్తిని తీసుకుంటారు. ఇక్కడ సెయింట్ శంకరదేవ ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన ఒక 4 విషయాలు, ఆయన ప్రదేశం, ఆయన తత్వం, ఆయన స్థాపించిన సంస్థలు, ఆయన రచనలు, ఇలా 4 వాక్యాలిస్తారు. అందులో కీర్తన ఘోష బ్రాజావళి భాషలో రాశారు అని ఒక చిన్న డీటెయిల్ ఇస్తారు. ఆ ఒక్క విషయం ఖచ్చితంగా తెలియకపోతే అక్కడే ఇరుక్కుపోతాం. అదే వాళ్ల వ్యూహం. ఇంకో విషయమేంటంటే
కొన్నిసార్లు మనం చదివే మెటీరియల్లోనే ఇలాంటి ట్రాప్స్కి క్లూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కింద ఒక హెచ్చరిక ఉంది. ఎగ్జామినర్ ఒక ఎంఎస్క్యూలో ఉలేమాలు ప్రముఖ సూఫీ మార్మికులు అనే ఒక వాక్యం ఇవ్వచ్చు. ఈ టెక్స్ట్ బుక్ క్లియర్గా చెప్తోంది ఉలేమాలు వేరు, సూఫీలు వేరు అని. ఇలాంటి పాయింట్స్ దగ్గర మనం చాలా అలర్ట్గా ఉండాలి. సరే, మరి ఈ ఎంఎస్క్యూలను ఎదుర్కోవడానికి చీట్ కోడ్ ఏంటి? చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైన టెక్నిక్. అదే T/F ట్రియాజ్. అంటే ప్రతి వాక్యాన్ని విడిగా తీసుకుని అది నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోండి. ఖచ్చితంగా తెలిసిన వాటిని బేస్ చేసుకుని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. ఇది పెద్ద ప్రశ్నను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి సులభం చేస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం రకరకాల ప్రశ్నల రకాలను, వాటి ట్రాప్స్ను చూసాం. ఇప్పుడు ఫైనల్ లెవెల్కి వెళ్దాం. వీటన్నింటిని మించిన ఒక పెద్ద ఆలోచనా విధానం గురించి తెలుసుకుందాం. ఇదొక రకంగా ఫైనల్ చీట్ కోడ్. మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? టాపిక్స్ని విడివిడిగా ఐసోలేషన్లో చదవడం. భక్తి ఉద్యమం ఒక చాప్టర్, సూఫీ ఉద్యమం ఇంకో చాప్టర్, ఇలా వేర్వేరు పెట్టెల్లో పెట్టి చూస్తాం. కాని నిజానికి అవి అలా లేవు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక గొప్ప మేల్కొల్పు. ఎగ్జామినర్కి ఈ విషయం తెలుసు. అందుకే వాళ్ళు ఈ కనెక్షన్స్ మీదే ప్రశ్నలడుగుతారు. ఈ సింథసిస్ అనేది ఆచరణలో ఎలా ఉంటుందో చూడండి. గురు అర్జున్ దేవ్ సంకలనం చేసిన ఆది గ్రంథంలో కబీర్, రవిదాస్ లాంటి భక్తి సాధువుల వాక్కులున్నాయి. బాబా ఫరీద్ లాంటి సూఫీ సాధు వాక్కులు కూడా ఉన్నాయి. ఇబ్రహీం ఆదిల్ షా టూ హిందూ దేవతలను, ముస్లిం సాధువులను ఇద్దరినీ ప్రశంసిస్తూ పాటలు రాశారు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ఆ ఉద్యమాల మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని. అందుకే అల్టిమేట్ చీట్ కోడ్ అంటే ఏదో షార్ట్కట్ కాదు, ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ ఫ్యాక్ట్స్ మధ్య ఉన్న సంబంధాలను, కనెక్షన్స్ని అర్థం చేసుకోవడం. ఒకసారి ఈ పెద్ద చిత్రాన్ని చూశామంటే ఎగ్జామినర్ మనల్ని చిన్న చిన్న ఫ్యాక్ట్స్తో ట్రాప్ చెయ్యలేరు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ చరిత్రలో ఇంకా ఏ దాగి ఉన్న సంబంధాలను మనం మిస్ అవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ మైండ్ సెట్తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. కేవలం వాస్తవాలను కాదు, వాటిని కలిపే కథను వెతకండి. అప్పుడు ప్రశ్నపత్రం మనల్ని నియంత్రించడం కాదు, మనమే దాన్ని నియంత్రిస్తాం.